హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు ఒక కూచిపూడి డాన్సర్, ఆర్టిస్ట్, మోడల్ అక్షర ఉంది. అండ్ అక్షర దేవల్ల అనే కంటే అక్షర జాబిల్లి అంటే చాలా మందికి మనకి ఇన్స్టాగ్రామ్లో వచ్చు, యూట్యూబ్లో వచ్చు, చాలా మందికి బాగా తెలిసిన అమ్మాయి అనమాట. హాయ్ అక్షర. హలో. హాయ్, వెరీ హ్యాపీ టు సీ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా అవుతున్నాయి నీ వర్క్స్, యాడ్ షూట్స్, మూవీస్ ఎలా జరుగుతున్నాయి? చాలా బాగా జరుగుతున్నాయి అన్నీ. ఏం చేసావు రీసెంట్గా? ఏం వర్క్స్ చేసావు? రీసెంట్గా అయితే నేను రాజాసాబ్లో లాస్ట్ వీక్ వర్క్ చేశాను. షూటింగ్. యా, సో ఇట్ వాజ్ అన్ ఆసమ్ ఎక్స్పీరియన్స్ విత్ మారుతి గారు. చాలా గ్రేట్ డైరెక్టర్తో పనిచేయడం అనేది ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ. అది కూడా పాన్ ఇండియా మూవీ, ప్రభాస్ గారి సినిమాలో. సో ప్రతి చైల్డ్ ఆర్టిస్ట్కి ఏమన్నా కోరిక ఉంటే ప్రభాస్ గారి సినిమాలో వర్క్ చేయాలనేది నా కోరిక నెరవేరింది. సో ఏంటి మామూలుగా సినిమా గురించి కాకుండా ప్రభాస్ గారి గురించి ఇంట్లో డిస్కషన్స్ కూడా ఎక్కువ జరుగుతుంటాయి కదా మీ ఇంట్లో? దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. సో యాక్చువల్లీ నిన్న ఒక సాంగ్ చూసా, జై జై హే తెలంగాణ ఒకటి నువ్వు డెడికేట్ చేస్తూ సమ్ సాంగ్ ఒకటి చేసావు కదా. ఏంటి అంటే నీకు అది ఓన్గా నీకు చేయాలనిపించిందా, లేదంటే నువ్వు ఏదైనా ఎవరైనా చెప్పారా నీకు దాని గురించి, సాంగ్ గురించి? సో బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ జై జై హే తెలంగాణ అనేది మన తెలంగాణ స్టేట్ యాంథమ్. అది స్టేట్ యాంథమ్ జై జై తెలంగాణ. దాన్ని చాలా బ్యూటిఫుల్గా అందశ్రీ గారు రాశారు, కీరవాణి గారు మ్యూజిక్ ఇచ్చారు. సో దాశరథి గారు ఒకసారి చెప్పారు, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని. అంటే తెలంగాణకి అంత రిచ్ కల్చర్, రిచ్ హెరిటేజ్, రిచ్ టెక్నాలజీ, రిచ్ మినరల్స్ ఉన్నాయి. సో అంత ప్రెస్టీజియస్ హిస్టరీని సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రతి ఇయర్ తెలంగాణ ఫార్మేషన్ డే జరిగిద్ది. సో ఆ ఫార్మేషన్ డేలో పాడే యాంథమ్ ఇది. సో ఆ యాంథమ్కి ఇప్పుడు వరకు డాన్స్ ఎవరు అఫీషియల్గా అయితే చేయలేదు. సో నాకు ఒక డాన్స్ విజువలైజ్ చేయాలనిపించి నేను ఇలాగో ఒక వీడియో షూట్ తీశాను అండ్ అది అప్లోడ్ చేశాను. అండ్ ఆల్సో చాలా గుడ్ రివ్యూస్ వచ్చినాయి, చాలామంది సపోర్ట్ చేశారు, నాకు చాలా బాగా చేసావు అని ఫుల్ వైరల్ అయ్యింది మొత్తం ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో. సో వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ హూ వాచ్ ద. ఎవరు కంపోజ్ చేసినారు? అంటే స్టెప్స్ అవన్నీ నువ్వే చేసావా? కంపోజ్ చేసేది మా మదర్ కూచిపూడి గురువు గారు కదా. సో కంపోజ్ చేసి. సో మీ అమ్మగారి దగ్గరే కూచిపూడి నేర్చుకున్నారు? ఎవరు బయట వేరే గురువులు ఎవరు లేరు? లేదు. ఎన్ని ఇయర్స్ చేసావు అంటే కూచిపూడి మొత్తం? అంటే అరంగేట్రం అయిపోయింది అనేది? లేదు, నాది ఇంకా అవ్వలేదు రంగప్రవేశం. యాక్చువల్లీ ఎలా అంటే లైక్ చిన్నప్పటి నుంచి అమ్మ దగ్గరే ఉన్నాను కదా, డాన్స్ క్లాస్ ఇంట్లోనే. సో ఇంకా ఆ పిల్లలతో నేర్చుకుంటా అలా నాకు కూచిపూడి ఆ డాన్స్ అనేది వచ్చేసింది. సో దెర్ వాజ్ నో పర్టిక్యులర్ టైం నేను ఈ ఇయర్లో స్టార్ట్ చేశాను అని. కంప్లీట్ అంటే నీకు అది లైఫ్ అంటే ఇంట్లో జరుగుతుంటుంది కాబట్టి నీకు కూడా ప్రాక్టీస్ అవుతూనే ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి అంటే స్టడీస్ ఏంటి అంటే ఏమైనా చేస్తున్నావా, లేదా డైరెక్ట్ మొత్తం యాక్టింగే ఉందని? లేదు, ఐఎమ్ స్టడింగ్ ఇన్ 10th grade ఇప్పుడు భారతీయ విద్యా భవన్స్ పబ్లిక్ స్కూల్లో. మా స్కూల్ యాక్చువల్లీ నా కెరియర్ని చాలా సపోర్ట్ చేస్తారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద ప్రిన్సిపల్ మ్యామ్. అంటే ఎగ్జామ్స్ రావద్దంటారా? అంటే నేను షూటింగ్స్ అన్ఎక్స్పెక్టెడ్ టైమ్స్లో ప్రోగ్రామ్స్ వస్తాయి, ఎగ్జామ్స్ వచ్చినప్పుడు వస్తాయి. బట్ అయినా కూడా నేను హాలిడేస్ అడిగినప్పుడు ఏం అడగకుండా ఇచ్చేస్తారు. బికాజ్ తెలుసు కదా నేను ఏ ఫీల్డ్లో ఉన్నాను, అందుకే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద ప్రిన్సిపల్ మ్యామ్. అండ్ మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ స్కూల్ మేట్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ మూవీస్ చేస్తున్నామని కానీ ఎక్కడైనా చూసినప్పుడు కానీ వాళ్ళు రెస్పాన్స్ షేర్ చేస్తుంటారు కదా, అడుగుతుంటారు నిన్ను ఏం షూటింగ్కి వెళ్ళావు, ఏం వర్క్ చేసావని? అందరు అడుగుతారు, మా స్కూల్లో టీచర్స్ అడుగుతారు, స్టూడెంట్స్ అడుగుతారు. కానీ నా క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ఎప్పుడు పట్టించుకోరు నా గురించి. ఎందుకని? అంటే ఫ్రెండ్స్ లాగా ఉన్నాను. ఆ సినిమాలో యాక్ట్ చేసావు, ఇప్పుడు ఏం చెయ్యాలి నేను ఇప్పుడు, అలా ఉంటారు నా ఫ్రెండ్స్ అందరూ. బట్ మిగిలిన వాళ్ళందరూ అయితే నా మూవీ రిలీజ్ అయిపో వచ్చి, నేను నిన్న ఆ సినిమాలో చూసాను, నువ్వు ఆ సినిమాలో ఉన్నావా అంటే ఉన్నానంటే, ఓ మై గాడ్ నేను ఆటోగ్రాఫ్ తీసుకొచ్చా అని అలా స్కూల్లో. వెరీ హ్యాపీ అనిపిస్తుంది అంటే. అంటే నేను రీసెంట్గా ఇంతకుముందు అంటే ఈ మధ్య కాలం కాకుండా ఒక ఫ్యూ డేస్ బ్యాక్ ఒక రీల్ చూసా, ఒక నగలు అవన్నీ నువ్వు చూపిస్తూ ఒక రీల్ చేసావు. సీనియర్ ఎన్టీఆర్ గారు ఈ నగలు వాడారు. ఎక్కడ అంటే ఆ నగలు ఎవరి దగ్గర ఇప్పుడు ఉన్నాయా, ఆర్ఎల్స్ దాన్ని ఎవరి దగ్గర తీసుకొని నువ్వు పర్ఫార్మెన్స్? ఇప్పుడు నేను మా యాన్యువల్ ఇన్స్టిట్యూట్ యాన్యువల్ డే జరిగింది, అప్పుడు నేను భామా కలాపం ఫుల్ బ్యాలే చేశాను 1 hour. సో అప్పుడు సురభి దినకర్ గారు నగలు ఇచ్చారు నాకు. సో ఆ నగలు నేను వేసుకుని చేస్తాను నేను ప్రోగ్రామ్. నెక్స్ట్ డే అంటే నాకు నగలు చాలా నచ్చినాయి, చూడడానికి రెడ్ స్టోన్స్ ఉన్నాయి. సో నేను ఉంచుకోవచ్చా అని అడిగితే అప్పుడు చెప్పారు, లేదు మీరు ఉంచుకోకూడదు, ఇది సీనియర్ ఎన్టీఆర్ గారు వేసుకున్న నగలు, ఆయన షూటింగ్లో వేసుకున్నారు నగలు, ఇవన్నీ ఉంచుకోకూడదు, మాకు చాలా మెమరీ లాగా ఉంటుంది కదా ఆయన ఇచ్చిన నగలు మాకు, సో ఇవ్వడం కుదరదు అని చెప్పారు. అప్పుడు తెలిసింది నాకు, నేను నిన్న రాత్రి వేసుకున్నది సీనియర్ ఎన్టీఆర్ గారు నగల అని. అప్పుడు షేర్ చేసుకోవాలి
చేసుకోవాలని వీడియో తీసి పెట్టాను. తర్వాత చాలా మంది ఐ థింక్ మంచి రెస్పాన్స్ షేర్ చేసినట్టున్నారు కదా, వెరీ హ్యాపీ అని. అండ్ రీసెంట్ గా స్వాగ్ సినిమాలో శ్రీ విష్ణు కూతురుగా యాక్ట్ చేసినట్టున్నారు కదా. అవునవును. ఏంటి స్వాగ్ షూటింగ్ టైంలో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కానీ, ఐ థింక్ చాలా మంది పిల్లలు ఉంటారు కదా. అవునవును, దేవర్ లైక్ 7 kids అండ్ ఆల్సో విలన్ కూతుర్లు కూడా 7 ఉన్నారు. సో దేవర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ మేము మెదక్లో షూటింగ్ చేసాము ఒక 10 days. మెదక్లో ఒక చిన్న విలేజ్ హౌస్లో చేసాము. మొత్తం మండువా హౌస్ లాగా ఉంటుంది కదా, అక్కడ ఫార్మ్స్లో చాలా విలేజ్ టైప్ షూటింగ్ చేసాము. అప్పుడు 1800s సీన్ అప్పుడు. సో అప్పుడు ఇట్ వాజ్ లైక్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే అప్పుడు మేమేమి షర్ట్లు ప్యాంట్ వేసుకోలేదు, లంగా ఓనీలు పైకి అవన్నీ వేసుకొని పొడుగు బొట్టు బిల్లలు పెట్టారు. సో అదంతా చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్. ఫార్మ్స్లో షూటింగ్ తీశారు, ఇల్లులో తీశారు, అలాగా మొత్తం విలేజ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఒకసారి టెంపుల్లో కూడా ఒక డాన్స్ సీన్ ఉంటుంది. సో ఒరిజినల్గా నేను ఆడిషన్ ఇచ్చినప్పుడు నా ఫస్ట్ డాన్స్ ఆడిషన్ తీసుకున్నారు, కూచిపూడి ఆడిషన్. యా, కూచిపూడి ఐటమ్ ఏదైనా చేయని ఆడిషన్ తీసుకున్నారు, దాన్ని బట్టి సెలెక్ట్ చేశారు. సో ఒక డాన్స్ సీన్ ఉంటుంది, ఆ సీన్ కూడా ఒక టెంపుల్లో తీశారు రోషన్ అన్నతో. సో ఇట్ వాజ్ అ కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మేము అమ్మాయిలు అందరం బాగా ఎంజాయ్ చేసాము. కానీ శ్రీ విష్ణు గారి దగ్గరికి వచ్చేసరికి చాలా సీరియస్గా ఉంటారు కదా ఆయన, అది చాలా ఎప్పుడూ అలా ఉండరు. అంటే లైక్ బిహైండ్ ద సీన్స్ కూడా కొంచెం సీరియస్గానే ఉంటారు, ఎందుకంటే ఆయన చేసే రోల్ సీరియస్ కాబట్టి. కొన్నిసార్లు సీన్ కొంచెం హ్యాపీగా ఆడుకునే సీన్లప్పుడు బాగానే ఉంటారు. సో ఇంకా ఎప్పుడు రోల్లోనే ఉంటారు. సో సీరియస్గా ఉన్నప్పుడు దగ్గరికి వెళ్దామంటే భయము మాకు అందరికి. సో ఇప్పుడు సెటిల్ ఏం మాట్లాడలేదు శ్రీ విష్ణుతో మీ బ్యాచ్ అంతా? మాట్లాడారు. ఒకసారి ఆడుకునే సీన్ ఒకటి ఉంటుంది, అప్పుడు అడిగారు ఏ స్కూల్లో చదువుతున్నావు, ఏ క్లాస్ అని, అదంతా అంతే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ తమ్ముడు మూవీ కూడా రాబోతుంది నితిన్ దాంట్లో ఏంటి రోల్ అయిపోయిందా మొత్తం షూట్? అంటే లైక్ ఇప్పుడు షూట్ అయితే రిలీజ్కి రెడీగా ఉంది సినిమా. సో ట్రైలర్స్ కూడా చూసుంటారు, అవును, అవన్నీ చూసుంటారు కదా. సో రిలీజ్కి అయితే రెడీగా ఉంది. నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే చాలా వర్క్ చేసాం ఆ సినిమా కోసము. అండ్ ఇట్స్ మై బిగ్గెస్ట్ ఫిలిం నా కెరియర్ మొత్తంలో. ఎక్కువ లెంత్ రోల్ ఉంది దాంట్లో. అంటే నీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? యా, నా క్యారెక్టర్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ అండ్ స్పెషల్ క్యారెక్టర్. సో నాకు చాలా ఎక్సైటింగ్ మూవీ అది. నేను చాలా వెయిట్ చేస్తున్నాను ఆ సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుందని. సో ఫైనలీ అంటే లైక్ ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలు ఆల్రెడీ రిలీజ్ అయినాయి, అక్కడ అలా వచ్చి అలా వెళ్ళిపోవడము అలా. అవును, నా అందరు అంటారు అన్ని రోజులు షూటింగ్కి వెళ్ళావు, అలా వచ్చి అలా వెళ్ళిపోతున్నావు అని. సో ఫైనలీ నేను ఇప్పుడైతే 5 movies రిలీజ్కి రెడీగా ఉన్నాయి. ఆ మూవీస్ అన్నిటిలో చాలా మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి. తమ్ముడు, రాజాసాబ్, దుల్కర్ సల్మాన్ గారిది ఆకాశంలో ఒక తార, అండ్ దీక్షిత్ శెట్టి గారిది కేజేక్యూ, శోభితా గారిది చీకట్లో మూవీ, ఇవన్నీ రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. చాలా మంచి రోల్స్ ఇవన్నీ. సో ఇవన్నీ రిలీజ్ అయితే ఫైనలీ చెప్పుకోవచ్చు నేను ఆ సినిమాలో ఉన్నాను, కలిసాను వాళ్ళని. ఇప్పుడు అంటే మూవీస్ చేసుకుంటూ ఎడ్యుకేషన్ బ్యాలెన్స్ చేస్తూ ఉన్నావు కదా, మామూలుగా ఏంటంటే ఫర్దర్గా యాక్టింగ్ మీదే కంటిన్యూ చేద్దామని, ఆర్ఎల్స్ డాన్స్ ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దామని, ఇంకా అంటే ఎలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ చేద్దామని అలా ఏమైనా ఉందా నీకేమన్నా? అంటే నాకు స్పెసిఫిక్గా ఏం లేదు, ఎందుకంటే ఒక ఫస్ట్ ఆర్టిస్ట్ అవడమే చాలా లక్కీ. అందరికీ ఆపర్చునిటీస్ రావు, అన్ని వేల ఆడిషన్స్లో సెలెక్ట్ అవ్వడం చాలా లక్కీ. సో ఏ క్యారెక్టర్ వచ్చినా నేను రెడీగా ఉన్నాను చేయడానికి. అండ్ ఐ రెస్పెక్ట్ అ లాట్ ద క్యారెక్టర్. సో లైక్ ఏదొచ్చినా నేను రెడీగా ఉన్నా చేయడానికి, ఎందుకంటే నేను 2 years ఉన్నాను యాక్టింగ్ ఇండస్ట్రీలో. అప్పటికే ఇన్ని మూవీస్ వచ్చినాయంటే నేను చాలా లక్కీ అని అర్థం. సో ఐ విల్ టేక్ ఎనీ క్యారెక్టర్. అండ్ ఇంకా ఫేట్ ఎటువైపు తీసుకెళ్తే అటువైపు వెళ్తాను. యాక్చువల్లీ నేను ఎవరైతే ప్రభాస్ గారితో వర్క్ చేశారో వాళ్ళందరినీ అడుగుతుంటాను అనమాట, అసలు సెట్లో ఎలా ఉంటుంది, ఎలా యాక్ట్ చేస్తారు, ఎలా ఉంటారు ఆయన. ఎందుకంటే ఇప్పుడు నేను ఆల్మోస్ట్ వచ్చి కొన్ని ఇయర్స్ అవుతుంది, ఇప్పటివరకు లైవ్లో ఎప్పుడు ప్రభాస్ గారిని చూడలేదు. 2-3 సార్లు అంటే వెళ్ళాల్సింది మిస్ అయ్యాయి అనమాట. మామూలుగా ఇప్పుడు నువ్వు రాజాసాబ్లో చేస్తున్నావు అంటే నీకు రోల్ కన్ఫర్మ్ అయింది అని అన్నప్పుడు నీ ఇనిషియల్ రియాక్షన్ ఏంటి? సెట్లోకి వెళ్ళిన తర్వాత నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అదే సో లైక్ చాలా తొందరగా జరిగిపోయింది ఆడిషన్స్ అయినా, రాజాసాబ్ లాస్ట్ మినిట్ అనమాట. సో ఇంకా అలా అరే వస్తుందో రాదో తెలియదు అని అలాగా ఉన్నాను మైండ్ సెట్లో. ఖచ్చితంగా రాదు, ఎందుకంటే వేల మంది చైల్డ్ ఆర్టిస్ట్ ఆడిషన్స్ ఇస్తారు. అండ్ ఆ చిన్న క్యారెక్టర్ అయినా కూడా ప్రభాస్ గారి సినిమాలో పనిచేయడానికి అందరు వచ్చేస్తారు కదా.
సో నేను ఇంకా ఆ మైండ్ సెట్లో ఉన్నా, నాకెందుకు వస్తుంది ఇంతమంది ఉన్నారని. బట్ దెన్ అమ్మ చెప్పారు ఆ నెక్స్ట్ డే లైక్ రాజా సాబ్ ఫిక్స్ అయ్యావు రోల్కి అని. అవునా? ఓ మై గాడ్, రాజా సాబ్లో ఫిక్స్ అయ్యారు కొంచెం ఏమన్నా నేను రాయసాబ్లో చేస్తున్నాను ఫీలింగ్ వచ్చిందా? వచ్చింది. నేను రాజా సాబ్లో చేస్తున్నాను ఇప్పుడు అని. అంటే ఇప్పుడు ప్రభాస్ గారి సినిమా అంటే మామూలు విషయం కాదు, అందరూ ప్రపంచం మొత్తం చూస్తుంది ప్రభాస్ గారి సినిమా. సో నేను షూటింగ్లో అయితే చాలా ఐ ట్రైడ్ మై బెస్ట్ క్యారెక్టర్కి తగ్గట్టు. ఏంటి ఏం క్యారెక్టర్ చెప్పకూడదు, చెప్పను బ్రదర్ అంటుంది. సో అంటే నీకైతే ప్రభాస్ గారితో సీన్స్ ఉన్నాయా లేవా ఇంతకి? లేవు, సీన్స్ అయితే లేవు. బట్ దెన్ ఇట్స్ రియలీ నైస్ క్యారెక్టర్ అండ్ ఐ లవ్ ద క్యారెక్టర్. సో సినిమా రిలీజ్ అయ్యాక మీరు చూడండి. చెప్పారంటే మారుతి గారు డైరెక్షన్ చేసేటప్పుడు ఏమైనా మాట్లాడారు నీతో? చాలా మాట్లాడారు. అంటే మారుతి గారు హీఈస్ వెరీ స్వీట్ పర్సన్. అంత పెద్ద డైరెక్టర్ అయినా చాలా కైండ్, చాలా నైస్. నన్ను ఏమన్నా లైక్ ఇఫ్ ఐఎమ్ ఫీలింగ్ అన్కంఫర్టబుల్ సంథింగ్ వెంటనే చెప్పేసి నేను చూసుకుంటాను అని అనేవాళ్ళు. అండ్ నానా 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 పిలిచేవారు. సో ఈజ్ అ వెరీ స్వీట్ పర్సన్. చాలా తక్కువ టైం షూటింగ్ అయినా కూడా చాలా బాగా చూసుకున్నాను. నువ్వు ఒక్కదానివే ఉంటావా అంటే ఇంకా అదర్ ఎవరైనా ఉంటారా? చైల్డ్ చాలా మంది ఉంటారు. నీతో పాటు వేరే వాళ్ళు కూడా ఉంటారు ఆ క్యారెక్టర్లో? నేను చెప్పను. లేదు అంటే అట్మాస్ఫియర్ ఎలా ఉందో కనుక్కుందామని అంతే. అంటే బాగానే ఉంది, ఉన్నారు. చూసావు నువ్వు సెట్లో లైవ్ వర్కింగ్ ప్రభాస్ గారిని చూసావా? లేదు, ప్రభాస్ గారు చూడలేదు. ఆయన ఉన్నప్పుడు సెట్కి వెళ్ళలేదు. త్వరలో మళ్ళీ కలిసి ప్రభాస్ గారితో ఇంకొక మూవీ చేయాలని నేను కూడా కోరుకున్నాను. అండ్ ఏంటంటే మూవీస్ ఓకే, యాక్టింగ్ ఓకే, యాడ్స్ కూడా చాలా చేసినట్టున్నావు కదా ఈ మధ్య కాలంలో. ఏం యాడ్స్? ఇప్పుడు నేను మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్ది యాడ్ చేశాను, దాదు స్వీట్స్ది యాడ్ చేసా, అపర్ణ సినర్జీ అపార్ట్మెంట్స్ది చేసా, అండ్ పూమా యాడ్ చేసా విరాట్ కోహ్లీ గారితో. సో ఈ విత్ విరాట్ కోహ్లీ లైవా? అంటే ఆయన ఉంటారా? అంటే ఆయన ఉన్నారు. దిస్ యాడ్ వాజ్ లైక్ షార్ట్ లైక్ అ నియర్ అగో. ఇంకా ఇట్స్ గోనా రిలీజ్ సూన్. ఇంకా రిలీజ్ అవ్వలే. బట్ దెన్ ఈ 3 యాడ్స్ అయితే రిలీజ్ అయినాయి. దాదోస్ మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్, అపర్ణ. ఈ 3 అయితే యాడ్స్ రిలీజ్ అయినాయి. అండ్ యూట్యూబ్ ఛానల్ ఏంటి అసలు? చాలా చిన్న ఏజ్లో యూట్యూబ్ ఛానల్ పెట్టి వ్లాగ్స్ చేయడం, వీడియోస్ చేయడం. ఐ థింక్ ఎక్కడికి అయోధ్యకి అయోధ్య కాదు ఇదేంటి ఎక్కడికో రాములవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా కొన్ని వీడియోస్ కూడా చేసినట్టున్నావు కదా. ఏంటి అసలు నీకు యూట్యూబ్ ఛానల్ పెట్టి కంటెంట్ చేయాలని థాట్ ఏంటి అసలు? అంటే ఒకసారి ఐ థింక్ ఐ వాజ్ 5 or 6 years old, 4 అనుకుంటా. ఆ 4 years అప్పుడు మేము విజయవాడకి వెళ్తున్న దారిలో పిల్లలమర్రి టెంపుల్ ఉంటుంది కదా, పిల్లలమర్రి. సో అక్కడ ఆగుదాము, కొద్దిసేపు చూద్దాము అని ఆగి మొత్తం తిరిగినప్పుడు చాలా అందంగా ఉంది అట్మాస్ఫియర్ మొత్తము. ఇంకా వీడియో చేద్దాము బాగుంటుంది అని చిన్నగా వీడియో తీసాను. నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది స్తంభం, ఇది టెంపుల్, ఇది చెట్టు అని. నాకు అది చూసినప్పుడు సునీల్ చెప్తాడు ఒక సినిమాలో, ఇది రాయి, ఇది రప్ప అన్నట్టు ఉంటుంది. అదంతా చెప్పాను ఆ వీడియోలో. సో అప్పుడు ఇంకా వీడియో ఊరికే తీసుకున్నాము, మనం మన ఫ్యామిలీతో షేర్ చేసుకుందామని. కానీ తర్వాత ఐడియా వచ్చింది, ఇలా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే నేను అన్ని విజిట్ చేసిన ప్లేసెస్ గురించి మాట్లాడదాము, ప్రోగ్రామ్స్ వీడియోస్ అప్లోడ్ చేద్దామని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే బాగుంటుందని అప్పుడు జాబులి కబూర్లు అనే ఛానల్ రిలీజ్ అయింది. ఇంకా అప్పటి నుంచి ట్రావెల్ వ్లాగ్స్, ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేశాను. అండ్ ఆల్సో ఈవెన్ ఒక పాయింట్లో కుకింగ్ కూడా చేశాను. ఇప్పుడు ఎందుకు మరి అంటే వీడియోస్ కంటిన్యూ చేయట్లేదు? లైక్ రెగ్యులర్ రొటీన్లో ఏదో ఒక వీక్లీ వన్స్ అలా కూడా ఒక వీడియో చేయొచ్చు కదా, అంటే ఎందుకు? అంటే ఇప్పుడు మొత్తము ఇన్స్టాగ్రామ్కి వచ్చేసింది కదా, అంటే యూట్యూబ్ కంటే ఇప్పుడు అందరూ ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ఆన్లైన్ ఉన్నారు. సో అండ్ ప్లస్ ఒక చైల్డ్ యాక్టర్గా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇంకా ఇన్స్టాగ్రామ్లో బాగా రిలీజ్ చేస్తాను, యాక్టివ్ ఎక్కువ ఉన్నా. యూట్యూబ్లో కూడా యాక్టివ్గా ఉన్నాను, రిలీజ్ చేస్తూ ఉంటాను ప్రోగ్రామ్స్ అన్ని. కానీ ఇన్స్టాగ్రామ్లో అయితే వీక్లీ 2 వీడియోస్ అలాగ వస్తాయి. సో యాక్చువల్లీ అంటే యాక్టింగ్ పరంగా ఓకే, ఇదంతా ఓకే, కానీ నేను ఒక రీల్ చూసి షాక్ అనమాట. జనరలీ కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత కూడా ఏదైనా మనకి ఏదైనా డిస్కంఫర్ట్ వచ్చినా, ఏదైనా సొసైటీలో ఏదైనా జరిగినా మనం రెస్పాండ్ అవ్వాలంటే కొంతమంది మనకెందుకులే లైట్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది రియాక్ట్ అవుతారు, కొంతమంది రియాక్ట్ అవ్వరు. బట్ నీకు అంటే అంత చిన్న ఏజ్లో కూడా ఒక డైరెక్ట్ కమిషనర్కి వీళ్ళకి రీల్స్ ట్యాగ్ చేసి పోస్ట్ చేయాలన్న ఆలోచన అసలు ఏంటి? అంటే అది ఇన్సిడెంట్ ఏంటి, దాని గురించి చెప్తావు ఒకసారి?
యా అది విజయవాడ బస్ స్టేషన్లో వర్ వెయిటింగ్ అనమాట. అండ్ బస్ కోసం కొంచెం లేట్ అయింది బస్ అప్పుడు. సో అప్పుడు ఒక స్ట్రేంజర్, నాకు కూడా తెలియదు ఎవరో, అలా తిరుగుతూ ఉన్నాడు. అంటే ఒకసారి వెళ్తే నేను చూడలేదు, కానీ 2-3 సార్లు వెళ్తున్నాను. ఇంకా అమ్మకి కోపం వచ్చి, నేను ఆ రోజే ప్రోగ్రామ్ చేశాను, ప్లేట్ డాన్స్ ప్రోగ్రామ్. ఇంకా సూట్ కేసులో ఉన్న ప్లేట్ తీసి, అది 5 kg ప్లేట్, చాలా షార్ప్ ఉంటుంది. నేను ఒకసారి డాన్స్ చేసినప్పుడు కూడా రక్తం వచ్చేసింది, అంత షార్ప్ అది. అవును, ఎడ్జెస్ షార్ప్ ఉంటుంది. ఇంకా అది తీసి రెడీగా ఉంచితే ఇంక దెబ్బకి పారిపోయారు. సో ఇది ఎంతమందికి ఇలా జరుగుతుందో తెలియదు. అందరి దగ్గర అమ్మలు ఉండరు కదా అలాగా రెస్క్యూ చేయడానికి. సో నేను ఇంకా ఇది ఆగాలి, ఎప్పుడు ఆగుతుంది ఇదని వీడియో తీశాను, జస్ట్ షేర్ చేయడానికి. విజయవాడ కమిషనర్ని పిలిచి, ఏం జరుగుతుంది, ఇంతమంది అమ్మాయిలకి ఇలా జరుగుతుంది, మీరు రెస్పాండ్ అవ్వండి ప్లీజ్ అని. ఏంటి అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ బ్రేవ్, కరేజ్? అంటే చిన్నప్పటి నుంచి ఏమన్నా ఎవరైనా బాగా నిన్ను ట్రైన్ చేసేవాళ్ళు కానీ, లేదంటే ఎవరి ఇన్ఫ్లుయెన్స్ అయినా నీ మీద ఉందా చిన్నప్పటి నుంచి? అంతా అమ్మనే, అంతా అమ్మనే. అంటే లైక్ నిన్నెవరు కాపాడరు, నువ్వే కాపాడుకోవాలి నిన్ను. సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తుంది అమ్మ డాన్స్ తో పాటు. కరాటే కూడా నేర్చుకున్నాను. అయితే ఓకే, నీ కరాటే వస్తుంటే ఇంకా అసలు హ్యాపీ, వెరీ హ్యాపీ. చాలా మందిని ఇమిటేట్ చేస్తావని విన్నా, బాగా సెలబ్రిటీస్ ని చాలా మందిని బాగా ఇమిటేట్ చేస్తావు ఇంట్లో ఉన్నప్పుడు అని విన్నా, నిజమేనా? ఇమిటేట్ చేయలేదు, లేదు నేను విన్నా, ఇది చెప్పు. చేస్తావు కదా? లేదు, నేను పెద్దగా ఏం చేయను ఇమిటేట్. అంటే లైక్ ఎలా అంటే, జస్ట్ లైక్ నార్మల్గా ఇంట్లో క్యాజువల్ కాన్వర్సేషన్స్ వస్తే అవి రికార్డ్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టడం తప్ప, నథింగ్ టు ఇమిటేట్ ఆర్ జోక్ అబౌట్. ఏంటి హీరోయిన్ తమన్నా విషయంలో చాలా వైల్డ్ గా రియాక్ట్ అయినట్టు ఒక పోస్ట్ చూసా, ఏంటి ఏమైంది నీకు తమన్నా గారికి, ఏం గొడవలు వచ్చాయి? ఐ లవ్ తమన్నా గారు. ఆవిడ సినిమాలు రిలీజ్ అయితే ఫస్ట్ నేనే వెళ్ళి చూస్తాను థియేటర్స్లో. బట్ ద థింగ్ ఈజ్ ఏంటంటే, మొన్న చావా సినిమా రిలీజ్ అయ్యాక ఆయన గురించి, సంభాజీ మహారాజు గురించి టెక్స్ట్ బుక్స్లో లేవు, తమన్నా గారి గురించి టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి. ఇదేం న్యాయము? చోలాస్ వీళ్ళందరి గురించి టెక్స్ట్ బుక్స్లో తీస్తారు, కంప్లీట్ చాప్టర్స్ ఉంటే ఒక్క పారాగ్రాఫ్ ఉన్నాయి అంతే. పాండియన్స్, చోలాస్ వీళ్ళందరి గురించి లేవు అసలు టెక్స్ట్ బుక్స్లో. నేను PS2, PS1 ఈ చూసాకే నేర్చుకున్నా, అచ్చా ఈయన ఉన్నారా, రాజరాజ చోళ ఒకళ్ళు ఉన్నారు అని. అప్పటి వరకు నాకు తెలీదు. సో నేను కొంచెం ఎమోషనల్ అయ్యాను అప్పుడు. అంటే వీళ్ళందరి గురించి టెక్స్ట్ బుక్స్లో లేవు, కానీ తమన్నా గారిని గురించి టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయని నాకు కొంచెం కోపం వచ్చింది. ఎందుకంటే వీళ్ళందరూ మన కంట్రీ కోసము త్యాగం చేశారు, ప్రాణాలు సాక్రిఫైస్ చేశారు, యుద్ధాల్లో పోటీ పడ్డారు. వీళ్ళు దే డిజర్వ్ టు బీ ఇన్ టెక్స్ట్ బుక్స్. అట్లీస్ట్ లైక్ మనం నేర్చుకోవాలి వాళ్ళంతా చేసిన త్యాగం కోసం. మనం ఇప్పుడు ఫ్రీడమ్గా బతుకుతుంటే వాళ్ళే రీజన్. సో తమన్నా గారి గురించి ఎందుకు ఉంది, వీళ్ళ గురించి ఎందుకు లేదు? లైక్ what did she do? And she is a great actress, no offense to that, but then ఎందుకు? సో వీళ్ళ గురించి కూడా మనం తెలుసుకుంటే బాగుంటుందని మంచి ఒపీనియన్ షేర్ చేసావు. షేర్ చేసిన తర్వాత అంటే ఏమైనా చెప్పారా ఫీడ్బ్యాక్ కానీ, ఆర్ఎల్స్ ఎలా రియాక్ట్ అయ్యారు దాని మీద? అంటే చాలా రెస్పాన్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్ ఉన్నాయి, కొన్ని పాజిటివ్ ఉన్నాయి. బట్ దెన్ పాజిటివ్ చాలా ఎక్కువ వచ్చినాయి, అందరు సపోర్ట్ చేశారు. ట్విట్టర్లో ఒక #, కూడా స్టార్ట్ చేశారు. సో ఇంకా ఒక 3-4 months తర్వాత NCERTది న్యూస్ రిలీజ్ అయింది, ఇంకా ముఘల్స్ని తీసేసాము టెక్స్ట్ బుక్స్లో నుంచి, ఇప్పుడు అందరూ కింగ్స్ ఉన్నారు, చోలాస్, పాండియన్స్, మౌరియన్స్ అందరినీ యాడ్ చేసాం మేము అని న్యూస్ వచ్చింది. సో ఇంకా అప్పుడు we won, ఫైనలీ సాధించాము అని. ఆల్మోస్ట్ తెలంగాణ మొత్తం తిరుగున్నావా, ప్లేసెస్ అన్ని చూసే ఉన్నావా? ఎక్కువ ఆంధ్ర చూసాను. అవునా, మీది ఆంధ్రానా? విజయవాడలో. బెజవాడ. అంటే నిన్న ఈ తెలంగాణ సాంగ్ చేసినప్పుడు కూడా నువ్వు మెన్షన్ చేసావు కదా, చాలా తెలంగాణలో ఇంకా ప్లేసెస్ ఉన్నాయి, మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి, మనం విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఉన్నాయి ఇలా. అంటే నువ్వే ఇప్పటివరకు ఏం చూసావు తెలంగాణలో అని? నేను ఫస్ట్ ఈ తెలంగాణ షూట్ జయ తెలంగాణ రాచకొండ ఫోర్ట్లో తీసాము. అది విజయవాడకి వెళ్ళే దారిలో చాలా పెద్ద కొండ. అక్కడ ఆ కొండకి వెళ్ళాక ఇంకా చాలా షాకింగ్ ఉంది, ఎందుకంటే అక్కడ ఒక ఎంటైర్ ప్యాలెస్ ఉండేది, పెద్ద కోట ఉండేది అక్కడ ఆ కొండల పైన, అందుకే రాచకొండ అని అంటారు దాన్ని. సో అక్కడ కొన్ని కొలాబ్స్డ్ రూయిన్స్ దగ్గర వీడియోస్ తీసాము, పెద్ద చెరువు ఉంటుంది అక్కడ తీసాము. అండ్ నేను వరంగల్ వెళ్ళాను, తర్వాత ఇటు చాలా నార్త్, ఈస్ట్, వెస్ట్ అన్నీ కవర్ చేస్తాను తెలంగాణ మొత్తము వీడియో షూట్స్ కోసం ఇలాంటి. సో నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? అంటే యాక్టింగ్ ఓకే, స్టడీస్ ఓకే, అంటే డైలీ ఏం ప్లాన్ చేసుకుంటున్నావు? అంటే
ఫ్యూచర్ కోసమా? ఫ్యూచర్ కోసం, రేపటి కోసం. రేపటి కోసం. సో రేపటి కోసం అంటే నాకు ఇప్పుడు ఇలా నార్మల్గా అందరు చేసే ఉద్యోగాలు ఉంటాయి కదా, డాక్టర్స్ అన్న, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అన్న, దే ఆర్ వెరీ రెస్పెక్టబుల్ పొజిషన్స్ ఇన్ ద కంట్రీ. కానీ ఏంటంటే ఐ వాంట్ టు ట్రై సంథింగ్ న్యూ, సంథింగ్ యూనిక్. ఎవ్వరు ధైర్యం చేయలేన ఆక్యుపేషన్స్ నాకు ట్రై చేయాలని ఉంది. సో అందుకే నేను చిన్నప్పటి నుంచి నాకు కళలు ఎలా ఉండేవంటే ఆస్ట్రోనాట్ అవుతా, సైంటిస్ట్ అవుతా, దాని ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రోల్ చేయాలని అనిపిస్తుంది. ఇవన్నీ చేయగలిగేది సినిమాలో అనుకుంటా. ఒకసారి స్కూబా డైవర్ అవుతా అనుకున్నాను. అండ్ తర్వాత ఇప్పుడైతే పాలిటిషియన్ అనే దానికి నేను సెటిల్ అయ్యాను ఇప్పుడు. సో చూసాను నేను టార్జన్ రీల్ లో చూసా యాక్చువల్లీ, పవన్ కళ్యాణ్ కలవాలి, పొలిటీషియన్ అవ్వాలి అని. సో ఏంటి, ఐ థింక్ యూ హ్యావ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ కీర్తి సురేష్ అనుకుంటా కదా? అంటే కీర్తి సురేష్ గారితో ఉంది. ఎలా అనిపించింది? మహానటి బిఫోరా తర్వాత మహానటి తర్వాతనే కదా? మహానటి తర్వాత బోలాశంకర్లో. బోలాశంకర్ చిరంజీవి గారి సినిమాలో నాకు కీర్తి సురేష్ గారితో సీన్స్ ఉన్నాయి, చిరంజీవి గారితో లేవు. సో ఇట్స్ జస్ట్ లైక్ పెయింటింగ్ సీన్ దగ్గర, పెయింటింగ్ కాలేజ్ లో జాయిన్ అవుతారు కదా, పెయింటింగ్ సీన్ దగ్గర కీర్తి సురేష్ గారితో ఉంది. సో లైక్ షార్ట్స్ అయిపోయాక జస్ట్ అక్కడ క్యాజువల్గా కూర్చుని ఉన్నాము. అప్పుడు డైరెక్టర్ గారు పిలిచి నీ క్లిప్ చాలా బాగుంది, ఎక్కడ కొన్నావు అని. ఇంటి పక్క షాప్. అవును అవును. సో ఇంటి పక్కన షాప్లో కొన్నా. అదే షాప్ పేరేంటి అని తెలియదు. అప్పుడు కీర్తి సురేష్ గారు వచ్చి ఆ క్లిప్ చాలా బాగుంది, ఎక్కడ కొన్నావు అని అలా క్లిప్ కోసం వచ్చారు అన్న. క్లిప్ గురించి సెట్ లో ఇంత డిస్కషన్ జరిగిందా? మెహర్ రమేష్ గారు అంటే జనరల్లీ బయట ఎలా ఉంటారు? మామూలుగా ఫ్రెండ్లీగా ఉంటారా? చాలా నైస్ పర్సన్ మెహర్ రమేష్ గారు. హీఈస్ అ వెరీ 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 అమేజింగ్ పర్సన్. అక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు, అందరితో మాట్లాడారు చాలా నైస్గా. అంటే ఎవరిని వదలకుండా అందరితో చాలా నైస్గా మాట్లాడారు. ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది. సో ఇప్పుడు అంటే నీకు ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోయిన్స్ తో కంపారిజన్స్ కూడా వస్తున్నాయి కదా, లైక్ మృణాల్ ఠాకూర్ అని, ఇలా కొంతమంది హీరోయిన్స్ నేమ్స్ వచ్చాయా? వచ్చాయి. ఏమేమి వచ్చాయి అంటే ఓన్లీ మృణాలేనా ఇంకేమన్నా? మృణాల్ ఠాకూర్ ఈ మధ్య చాలా స్టార్ట్ అయింది. నేను ఒక వీడియోలో చాలా దగ్గరగా ఉంది కెమెరా నా ఫేస్ అయితే, అప్పుడు అందరు కామెంట్స్ లో చెప్తున్నారు నువ్వు మృణాల్ ఠాకూర్ లా ఉన్నావని. దానికంటే ముందు ఒక 3 months బ్యాక్ అందరూ అల్లు అర్హా లాగా ఉన్నవన్నీ స్పామ్ చేసేవాళ్ళు నా కామెంట్స్ లో. ఎందుకంటే ఎవరైనా రీజన్ చెప్పారా? అది ఏంటంటే నేను ఒకసారి ఒక వీడియో రిలీజ్ చేశాను, అందులో ఇలా అని అంటాను. ఆ వీడియోలో అది సేమ్ ఇలాగా అన్స్టాపబుల్ షోలో అల్లు అయ్యాని అంటాడు అనమాట. సో ఆ రీల్ని ఈ రీల్ని మర్చ్ చేసి పెడితే అందరికి రిజంబ్లెన్స్ కలిపడింది, నాకు అల్లు అర్హాకి కొంచెం. సో ఇంకా అందరు స్పామ్ చేశారు అల్లు అర్హాలా ఉంటావు, అల్లు అర్హా. కొంతమంది అల్లు అయ్యాన్ లా ఉన్నావు అని కూడా చెప్పారు. ఫిమేల్ వర్షన్ ఆఫ్ అల్లు అయ్యాన్ అనమాట. అండ్ మృణాల్ ఠాకూర్ అంటే ఏమైనా రీల్స్ కానీ ఆవిడ ఏమైనా చేసావా, లేదంటే ఎందుకు అలా వచ్చింది? నేను అసలు ఏం చేయలేదు, నాకు కూడా తెలియదు ఇప్పటి వరకు మృణాల్ ఠాకూర్ అనేది ఎందుకు వచ్చిందో. నేను ఇప్పటి వరకు చేయలేదు రీల్స్ అయితే. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రభాస్ గారితో చేసావు, నితిన్ గారితో చేసావు, శ్రీ విష్ణుతో చేసావు, ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే ఏ హీరోతో నెక్స్ట్ అంటే అక్షర విల్ అపీర్ అంటే? నెక్స్ట్ ఇప్పుడైతే లైన్లో అయితే ఏం లేవు. దీస్ ఆర్ గోన రిలీజ్ సోన్. శోభిత గారిది అండ్ దీక్షిత్ శెట్టి గారిది. నాకు నెక్స్ట్ అయితే చెయ్యాలని ఉంది. అంటే ఇప్పుడు నేను డైరెక్ట్గా ప్రభాస్ గారు కాంబినేషన్ రోల్స్లో చేయాలని ఉంది. అండ్ రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు, అంటే అంటే నాకు వస్తుందో లేదో తెలియదు, చాలా పెద్ద స్టార్. ఇప్పుడు ఆల్మోస్ట్ వీళ్ళతో చేస్తావు అంటే నెక్స్ట్ వాళ్ళతో కూడా చేస్తావు కాబట్టి జనరల్లీ చూస్తుంటావు, సినిమాలు ఎక్కువ చూస్తుంటావు. చాలా ఎక్కువ. బాగా ఇష్టమైన హీరో హీరోయిన్స్ ఎవరు? బాగా ఇష్టమైన వాళ్ళు అంటే నేను అందరు సినిమాలు ఫస్ట్ రిలీజ్ చూస్తాను సినిమా ఫీల్డ్ ఉన్నప్పుడు. నీకు బాగా కొంచెం వీళ్ళు బాగా చేస్తున్నారు, వీళ్ళతో చేయాలనిపిస్తుంది, అలా అలా అనిపిస్తుంది కదా. సో అలా నీకు బాగా ఫేవరెట్? పవన్ కళ్యాణ్ గారు. అది నేను ఆల్రెడీ విన్నా, అది ఆయన కాకుండా చెప్పు. ఎలా అంటే రామ్ చరణ్ గారు, దుల్కర్ సల్మాన్ గారు. నేను సినిమాలో పనిచేసాను కానీ ఆయన్ని కలవలేదు. అదే అసలు బిగ్గెస్ట్ థింగ్. అది నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్ అయ్యి ఉంటే నీకు సినిమాలో ఆపర్చునిటీస్ వస్తాయి పెద్ద పెద్ద సినిమాల్లో, కానీ హీరోయిన్లు కలవలేము. ఐదర్ లైక్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉంటాయి, సో అప్పుడు సెట్లో ఉండరు కదా. సో నాకు ఏడుపు వచ్చేసిద్ది, ఇంత పెద్ద సినిమాలో పని చేస్తున్నాను ఆయనని కలవలేకపోతున్నానని. ఇట్స్ అ వెరీ సాడ్ థింగ్. ఇప్పుడు వరకు ఎన్ని మూవీస్ అయినాయి? ఒక 70 అయినాయి. అమ్మో అందులో 12 అయ్యాయి. 12 మూవీస్. సో నెక్స్ట్ ఇంకొక 5 రిలీజ్ ఉన్నాయి. 12 లోనే 5 రిలీజ్. ఈ 5 మొత్తం కలిపి 12. నేను అంత పెద్ద ఆర్టిస్ట్ ని కాదు. ఓకే డన్. ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది కదా ఇవాళ.
పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ ఎవరు గెలుస్తారని నీ ప్రిడిక్షన్? ఆల్రెడీ మ్యాచెస్ చూస్తుంటావు, ప్రిడిక్షన్స్ కూడా ఇస్తుంటావు కదా. సో నేను డై హార్డ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్, బట్ దెన్ ఈసారి పర్లేదు ఓకే బాగానే ఆడారు అందరూ, అంటే 278 మామూలు స్కోర్ కాదు, ఎవరు చేయలేరు అంత స్కోరు. బట్ దెన్ ఫైనల్స్కి అయితే రాలేదు. ఇప్పుడు పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ కదా, పంజాబ్ గెలుస్తుంది అనిపిస్తుంది నాకు. వై ఈసారి కప్ నమ్మదే, రెడ్ కలర్ కూడా వేసుకొని ఉన్నావు. లేదు యాక్చువల్లీ నాకు ఆర్సీబీ చూస్తా, మ్యాచెస్ ఫాలో అవుతాను, విరాట్ కోహ్లీ బిగ్ ఫ్యాన్. బట్ దెన్ యాక్చువల్లీ మా కజిన్స్ ఉన్నారు కదా, నా ఒక కజిన్ ఏమో ఆర్సీబీ ఫ్యాన్, ఒక కజిన్ సిఎస్కే, నేను ఎస్ఆర్హెచ్. మేము కొట్టుకుంటాము వీళ్ళు గెలుస్తారు, అందుకే నేను అగైనెస్ట్ పంజాబ్ గెలుస్తుంది అని అంటున్నా. అవును, ఆర్సీబీ గెలిచిందంటే అక్షరాక్ డిఎం చేయండి అందరూ. యా, సో కొంచెం అంటే నేను ఒక రీల్ కూడా ఏదో చూసా, కొంచెం ఇంగ్లీష్ యాక్షన్స్ చాలా బాగా మాట్లాడతావు అని చెప్పి చందు కూడా చెప్పాడు నాకు. అదే ఇమిటేట్ చేస్తావు కదా చాలా మందిని. అది యాక్చువల్లీ ఏంటంటే అప్పుడు లక్ష్మి గారు ఇమిటేట్ చేసావు కదా. లేదు కరోనా టైంలో ఇంకా నాకు ఏం తొయ్యక ఇలా యాక్సెంట్స్ నేర్చుకున్నాను. సో ఇంటర్నెట్ ద్వారా నేర్చుకున్నాను ఇలా యాక్సెంట్స్ అన్ని, అమెరికన్ యాక్సెంట్. 2-3 చేసి చూపిస్తావు ఇప్పుడు నాకు? అంటే కొంచెం ప్రాక్టీస్ లేదు, బట్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ బ్రిటిష్ యాక్సెంట్ చేయనా. Okay. You're going to take someone's eyeball out. Besides, you're saying it wrong. It's Leviosa, not Leviosa. ఇది హ్యారీ పాటర్ మూవీలో ఒక ఫేమస్ డైలాగ్. యా, అండ్ ఇప్పుడు అమెరికన్ యాక్సెంట్ వచ్చేసరికి బ్రిటిష్ యాక్సెంట్లో ఎక్కువ ఏంటంటే టీ వర్డ్ని చాలా ఎగ్జాగరేట్ చేసి ఆర్ని లేపేస్తారు. సో ఆర్ షుడ్ బి కింద పడి రోలింగ్, కింద పడిపోయి వెళ్ళిపోతుంది కిందకి, ఇంకా ఉండదు ఆర్ బ్రిటిష్ యాక్సెంట్లో. అమెరికన్ యాక్సెంట్లోనే ఉంటుంది కొంచెం. ఇదే డైలాగ్ మళ్ళీ అమెరికన్లో చేస్తాను. You're going to take someone's eyeball off. Besides, you're saying it wrong. It's Leviosa, not Leviosa. అది కాదు, నిన్ను భరించడం చాలా కష్టం అనుకుంటా కదా ఇంట్లో. ఎందుకు బాగా అంటే నిన్ను భరించడం, ఇంట్లో నిన్ను కంట్రోల్ చేయడం చాలా కష్టం అనుకుంటా కదా. అంటే ఎవరు బాగా ఎక్కువ ఇష్టం నీకు? అమ్మ ఇష్టమా, నాన్న ఇష్టమా? ఇద్దరు దేవుళ్ళతో సమానం. ఒకరిని పిక్ చేయమంటే ఎలా చేస్తాం, చేయలేము. కొంచెం ఉంటది కదా, లేదు లైక్ మమ్మాస్ గర్ల్ అను డాడీస్ గర్ల్ అని ఇలా చాలా మందికి ఉంటది కదా, అలా లేదు, ఇద్దరు నాకు ఈక్వల్. సో యాక్చువల్లీ అంటే కొంతమంది అంటే ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఫిల్మ్ సెలబ్రిటీస్ని ఎవరో ఒకరు కలుస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అలా రామ్ చరణ్ గారిని అంటే చాలాసార్లు కలిసినట్టు ఏదో ఒక ఫోటో కూడా ఉంది కదా, ఏంటది? సో అప్పుడు బ్యాక్ దెన్ 2013-14లో పోలో మ్యాచెస్ జరిగినాయి కదా, అప్పుడు రిపోర్టర్స్ మా పేరెంట్స్ ఇద్దరు. సో అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు కవర్ చేయడానికి నన్ను కూడా తీసుకెళ్ళిందమ్మ. సో అప్పుడు ఏమైంది, రామ్ చరణ్ గారు, ఉపాసన గారు ఉన్నారు అక్కడ. సో అప్పుడే న్యూలీ వెడ్ అనమాట, అప్పుడే పెళ్ళయింది. సో ఇంకా అలా నడుస్తూ ఉంటే నేను చాలా బేబీ, ఐ వాజ్ లైక్ 11-12 months ఓల్డ్ అప్పుడు. సో ఇంక చాలా బేబీ అనమాట నేను. అప్పుడు వచ్చి చూసి ఓ హౌ క్యూట్ అని నన్ను ఎత్తుకున్నారు ఉపాసన గారు. ఎత్తుకున్నారు, కొద్దిసేపు ఆడుకున్నారు రామ్ చరణ్ గారు, ఉపాసన గారు. ఇంకా అది జరిగింది నాకు కూడా తెలియదు, అంటే లాస్ట్ ఒక 2 years ముందు అమ్మ చెప్పినప్పటి వరకు నాకు తెలీదు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అమ్మ, ముందే చెప్పచ్చు కదా. నాకు తెలియదు నిజంగా ఇలా జరిగిందంట, అంత చిన్న వయసులో మెమరీ ఎక్కడ ఉంటుందని. సో అది జరిగింది, నన్ను ఎత్తుకున్నారు రామ్ చరణ్ గారు. ఇప్పుడు నేను ఎవరి దగ్గరైనా ఫ్లెక్స్ చేసుకుంటా నన్ను రామ్ చరణ్ ఎత్తుకున్నారు తెలుసా. రామ్ చరణ్ ఎత్తుకున్నారు కాబట్టి డెఫినెట్లీ నీ ఫ్యూచర్లో రామ్ చరణ్ గారితో సినిమా చేయాలి అంతే. అండ్ చూసావు పెద్ద గ్లిమ్స్ కానీ ఇవన్నీ, ఎలా అనిపించింది నీకు? నాకు రామ్ చరణ్ లుక్ చాలా నచ్చింది, ఎందుకంటే ఇప్పుడు రామ్ చరణ్ గారు జాన్వీ కపూర్ గారి సినిమా కదా అది. ఐఎమ్ రియలీ వెయిటింగ్ ఫర్ ఇట్, ఎందుకంటే రీసెంట్ గానే జగదగ వీరుడు అతిలోక సుందరి రీ రిలీజ్ అయినప్పుడు చూసాను. ఆ సినిమాకి నేను కవర్ సాంగ్ కూడా చేశాను. సో అందుకే ఏంటి శ్రీదేవి గారు, చిరంజీవి గారు, నెక్స్ట్ రామ్ చరణ్ గారు, జాన్వీ కపూర్ గారు, కాంబినేషన్ కోసం నువ్వు కూడా వెయిట్ చేస్తున్నావు. యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలానే మంచి క్యారెక్టర్స్ చేయాలి, అండ్ మంచి సినిమాల్లో మంచి రోల్స్తో అపేర్ అవ్వాలి. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు వన్.